హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను కూరగాయలన్నింటిలో కల రారాజు వంకాయ. ఈరోజు ఆ వంకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు వంకాయలన్నింటినీ సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోండి. మధ్యలో కట్ చేసి కంపల్సరీ చూసుకోండి, లేదంటే పురుగులు ఉంటాయి. వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఫ్రై అవుతాయండి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో ధనియాలు, కొబ్బరి, ఎండుమిరగాయలు, జీడిపప్పు, కొంచెం చెక్క, లవంగా, యాలక్కాయలు, కొన్ని పుచ్చకాయ గింజలు వేసుకొని దాంట్లో కారము, చిన్నులపాయలు, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసేయండి. ఇప్పుడు వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం ఆ వంకాయలు స్టఫ్ చేసుకుందాము. ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకున్నాక వేరే ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చేసి దీనిలో ఒక కప్పు ఆనియన్ వేసి ఫ్రై చేయండి. ముందే వేసామంటే మాడిపోతాయి. చూసారు కదండి, మన వంకాయలు అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మన దగ్గర మిగిలి ఉన్న పౌడర్ కొంచెం కూడా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. చూసారు కదండి, మన కర్రీ అంతా బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, మన యమ్మీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి